పిల్లలు చదువుకోవాలని చెప్పి కేబుల్ కనెక్షన్ కూడా పీకేశావు. నాకు టీవీ కూడా లేదు. ప్రజెంట్ మా ఇంట్లో నాది ఇదే సిచ్యువేషన్ అండి. పిల్లలు చదువుకోవట్లేదని మా హస్బెండ్ అయితే టీవీకి రీఛార్జ్ చేయించలేదనమాట. ఎప్పుడైనా ఒకసారి రీఛార్జ్ చేయమని అడిగానే అనుకోండి, మా హస్బెండ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు, ట్యూషన్కి వెళ్తారు, నీకేమో మొబైల్ ఉంది, నువ్వు చూసుకుంటూ ఉండు అంటారనమాట. కొత్త కుండకి ఊపిడి ఎక్కువ, ఉన్న నెట్కి తొందర ఎక్కువ. 2 వీడియోలు అప్లోడ్ చేయగానే అప్పుడే 90% అయిపోయింది అని మెసేజ్ వస్తుంది. ఉన్న ఆ 10% పిల్లల కోసం అయితే దాపెట్టుకుంటాను. ఎందుకు అంటే మా పిల్లలకి సాయంత్రం అన్నం తినేటప్పుడు మంత్రాలవ్వ కథలు చూస్తూ అన్నం తినడం అంటే భలే ఇష్టము. మా పిల్లలు చూస్తూ ఉండగా నాకు కూడా చాలా నచ్చేస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడతానండి. ఈరోజు పిల్లల్ని ట్యూషన్ నుంచి తీసుకొచ్చేటప్పుడు ట్యూషన్ ఎదురుగా అయితే పెట్ షాప్ ఉందనమాట. ఆ పెట్ షాప్లో ఈరోజు కొత్తగా కుందేలు తీసుకొచ్చారు. భలే ఉన్నాయండి. ఆత్రం ఆగక ఎంత అని అడిగితే జోడీ 1000 రూపీస్ అన్నారు. మా హస్బెండ్ అడిగితేనేమో పిల్లల మూతి ముడ్లు కడగడానికే 2 రోజులకు ఒకసారి నడుము నొప్పి అంటావు, ఇంకా వాటి ముడ్డులు ఎక్కడ కడుగుతావులే, అవసరమా అన్నారనమాట. అది కూడా నిజమేలేండి. పిల్లలతో పాటు మనకి బోనస్గా నడుము నొప్పులు అవి ఇవి వస్తాయి కదా, కొన్ని చూసి ఆనందపడాలి.